ఏ సాధనా మార్గం మీరు అవలంబిస్తున్నారు ఇప్పుడు? భక్తి సాధన, జ్ఞాన సాధన. ఈ రెండిట్లో రెండు సాధనలు కదా ముఖ్యంగా ఉన్నాయి. యోగ సాధన వేరు. యోగ సాధన కూడా ఈ రెండిట్లో ఎక్కడోసారి చేరుతుంది. సో భక్తి సాధన, జ్ఞాన సాధన. మీదేది సాధన? మనం రోజు పొద్దున్న లేచిన కాడి నుంచి చేసేదేంటి? భక్తి సాధన. అవునా? భక్తి సాధన చేస్తుంటే మన భక్తి సాధన సరైన దిశలో వెళ్తుందో లేదో తెలుసుకోవాలి కదా. మనం ఏం చేసినా అది మనం సరిగ్గా చేస్తున్నామో లేదో తెలుసుకోవాలి కదా. ముఖ్యమే కదా తెలుసుకుంటాం. ఎందుకని? అసలు అది ఎందుకు చేస్తున్నాం అనేది తెలియాలి కదా. సరైన భక్తి సాధన అంటే ఏంటో తెలుసుకుంటాం చాలా ముఖ్యం. ఇలా అసలు ఈ భక్తి సాధన గురించి స్పష్టంగా తెలుసుకుంటాం కోసం ఒక భక్తుడు రమణ మహర్షిని సమీపించి ఆయన్ని అడుగుతున్నారు. అదేంటో విందాం. 13వ అధ్యాయం అహేతుక భక్తి. డిసెంబర్ 12, 1945 రమణాశ్రమంలో జరిగిన సంభాషణ. 1944 ఆగస్టులో ఢిల్లీ బిర్లా మందిరం నుండి హిందూ మత ధర్మ ప్రచారకుడైన చిన్మయానంద అనే బెంగాలీ యువకుడు కాషాయంబరధారి వచ్చాడిక్కడికి. అతడు అనేక దేశాలు తిరిగి అరవిందాశ్రమానికి వెళ్ళి దిలీప్ కుమార్ రాయ్ వద్ద నుండి జాబును తెచ్చాడు. సంకీర్తనం అంటే చాలా ప్రియం, చక్కని కంఠం, చైతన్య భక్తి మార్గావలంబకుడని ప్రసంగంలో విశదమవుతున్నది. సంస్కృతంలోనూ హిందీలోనూ కీర్తనలు పాడుతూ 4-5 సార్లు భగవాన్ సన్నిధిలో భజన చేశాడు. అతని ఈ పర్యటనలో ఒక ఆధునిక ఆధ్యాత్మిక సంస్థా నిర్వాహకులు నీవు స్థిమితంగా ఒక్కచోటనే ఉంటే తప్ప జీవిత లక్ష్యాన్ని పొందజాలవు అని అన్నారట. భగవానుని అభిప్రాయం ఏ విధంగా ఉంటుందోనని ఒక దినం శ్రీవారిని సమీపించి సమిష్టిగా, స్వామి, సాధకులైన వారు సంకీర్తనాపరులై దేశ సంచారం చేస్తూ జీవిత లక్ష్యాన్ని పొందవచ్చునా, లేక ఒక్కచోటనే స్థిరంగా ఉండిపోవలెనా అన్నారు. ఎన్ని చోట్లకు తిరిగినా మనస్సును ఒక్కచోటనే లక్ష్యమందే ఉంచుకోవటం మంచిది. శరీరం ఒక్కచోటనే ఉంచి మనస్సును తిరగనిస్తే ఏం లాభం అన్నారు భగవాన్. అహేతుక భక్తి సంభవమా అన్నాడా యువకుడు. ఆహా, సంభవమే అన్నారు భగవాన్. అంతకు పూర్వం కూడా కొందరిట్లాగే అహేతుక భక్తిని గురించి ప్రసంగిస్తూ అది సంభవమా అంటే సంభవం కాకేమీ, ప్రహ్లాద నారదాదులది అహేతుక భక్తియే కదా అని భగవాన్ సెలవిచ్చారు. అహేతుక భక్తి, అనన్య భక్తి, పూర్ణభక్తి ఇవన్నీ జ్ఞానానికి పర్యాయ పదాలే కానీ వేరు కాదని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు. ఆయన అడిగిన ప్రశ్నకి రమణ మహర్షి ఏం చెప్పారు? ముఖ్యంగా 2 అంశాలు ఇక్కడ. ఒకటి, మనం బాహ్యంగా భక్తి పేరుతో ఏం చేస్తున్నాం అనేది కాదు ముఖ్యం. మనం ఆ దేవత మీద లేకపోతే మన ఆరాధ్య దైవం మీద కేంద్రీకృతం అవుతున్నామా లేదా, లక్ష్యీకృతం, అది ఇంపార్టెంట్. ఎంత ఏకాగ్రతతో మనం చేస్తున్నాం అది ముఖ్యం. ఇప్పుడు మనం దేవాలయాలకు వెళ్ళొచ్చు, ఇంట్లోనే పూజ గదిలో పూజ చేసుకోవచ్చు, హోమాలు, వ్రతాలు, ఇంకా దేవతా మాల రూపంలో కూడా మాల సహాయంతో కూడా చేస్తున్నారు కదా ఉపాసన, మంత్రజపం, భజన, ఎన్నో రకాలుగా బాహ్యంగా మనం చేయొచ్చు. కానీ ముఖ్యం ఏంటి ఇక్కడ, మన మనసు ఎక్కడుందండి? ఆ దైవం మీదే మన మనసు ఉందా లేదా, ఇది ముఖ్యం. మనందరికీ తెలుసు కదా అది. అయినా సరే మన మనసు అంత ఏకాగ్రంగా మన లక్ష్యం మీద ఎందుకు నిలవట్లేదు? నిలవాలంటే ఏం చేయాలి? మనం ఎవరికైతే మనం ప్రార్థిస్తున్నామో వాళ్ళ స్వరూపం ఏంటనే స్పష్టంగా తెలవాలి. తెలిస్తే ఇక స్వాభావికంగా మనకి మన మనస్సు మన లక్ష్యం మీద ఏకాగ్రంతో ఉంటుంది. మనం పూజించే దైవం యొక్క అసలు నిజస్వరూపం ఏంటి
అనేది మనకు తెలవాలి. మనం ఈ నామరూపానికైనా ప్రార్థిస్తున్నాం, లేకపోతే ఈ నామరూపానికి ఆధారంగా ఉన్న ఆ చైతన్య తత్వానిక చాలా ముఖ్యం. తెలుసుకుంటే చాలు. నేను మన కోసం మన మీద దయతో మనం ఏ రూపంలో ఆ చైతన్య తత్వాన్ని ప్రార్థించటానికి ఇష్టపడతామో ఆ రూపంలో మన ముందుకు ప్రకటమవుతుంది. ప్రకటమయ్యేది ఏంటి అక్కడ? ఆ నామరూపరహితంగా ఉన్న ఆ తత్వం. ఒక సత్ చిత్ ఆనంద రూపంలో ఉన్న ఆ తత్వమే ప్రకటన అవుతుంది. ఇది ఉదాహరణగా చూడాలంటే మీరు తిరువണ്ണామలై వెళ్ళారా? అక్కడ అధిష్టాన దేవత ఎవరు? అరుణాచల పర్వతం. అక్కడ మీరు ఊళ్ళో తిరుగుతుంటే మీకు తెలుస్తుంది. ఇంట్లో నుంచి బయటికి రాగానే అందరూ ఆ పర్వతం వైపు చూసి నమస్కారం చేసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు. అక్కడ గుడి కూడా ఉంది కదా, అయినా వీళ్ళకే ఇలా అలవాటు. బయటికి రావటంతోనే ఆ పర్వతంను చూసి నమస్కారం చేసుకుని వెళ్తారు. ఎందుకని నమస్కారం చేస్తున్నారు ఆ పర్వతానికి? పర్వతంకి చేసుకుందామని కాదు కదా, ఎన్నో ఊర్లో ఎన్నో పర్వతాలు ఉంటాయి. మరి దేనికి వీళ్ళు నమస్కరిస్తున్నారు? ఆ అరుణాచల పర్వతం అంటే ఏంటి? అది మొదటి శివలింగం అంటారు స్కంద పురాణంలో. ఈ భూమిలో మొదటి శివలింగం అంటే దాని ముందు అసలు రూపమే లేదు ఈశ్వరుడికి. అప్పుడు ఆ కథ మీకు తెలుసు కదా, బ్రహ్మ విష్ణు అదే ఒక అఖండమైన జ్యోతి ప్రకటమైతే దాని యొక్క అంతం ఏంటి అని కనిపెట్టడానికి ఇద్దరు బయలుదేరి తర్వాత విఫలం అవుతారు. ఎందుకని అది అనంతం. అనంతమైన ఆ చైతన్య తత్వం. ఆ అనంతమైన చైతన్య తత్వానికి మనం పరిమితిగా మనం భావిస్తే అది ఒక మొదటి పొరపాటు. అయినా సరే మనం పరిమితితో కూడుకున్నాం కదా, కాబట్టి మనం భగవంతుడిని కూడా ఒక పరిమితితో మనం ప్రార్థించవచ్చు. కానీ ఆ రూపానికే ఆయన సీమితం అనుకుంటే అది తప్పు, అది పొరపాటు. ఇప్పుడు ఈశ్వరుడు మనం కల్పించిన రూపం ద్వారా మన దగ్గరికి వచ్చారు, కానీ ఆ రూపమే ఆయన కాదు. ఆయన నామరూపరహితం, అనంతం, అనంతంగా ఉన్న తత్వం. దేవతలందరూ వచ్చి ఇక మా కోసం మేము ఈ నామరూపతత్వాన్ని ప్రార్థించే అంత యోగ్యులం అవుతామా, మా కోసం మీరు ఒక రూపంగా ఇక్కడ ప్రకటన అవ్వండి అంటే అరుణాచల పర్వతంలాగా అక్కడ ప్రకటమయ్యారు. అంటే మనకి ఆయన ఎవరో అనేది తెలిస్తే అప్పుడు ఆ పర్వతం మీద మనకి భక్తి భావన కలుగుతుంది. లేకపోతే ఆ పర్వతం వల్ల మనకేం కలుగుతుంది? ఆ పర్వత రూపంలో ఈశ్వరుడే మనం ముందుకు వచ్చారంటే అప్పుడు మనకి మామూలుగానే ఎంతో ఉత్తమమైన భక్తి ఆదరణ ఆ పర్వతం వైపు కలుగుతుంది. అప్పుడే మన భక్తి అనన్యం అవుతుంది. ఇప్పుడు మనం ఏ దేవతని ప్రార్థించినా ఆ దేవత రూపంలో ఆ పరమతత్వమే మన ముందు ప్రకటమయ్యింది అనుకుంటే మళ్ళీ వేరే ఇతర నామరూపాలు వైపు మనం వెళ్తామా? ఎందుకని అన్నిట్లోనూ ఆయనే కదా ఉంది, అన్నిటిలోనూ ఆయనే కదా ఉంది. అన్నిటినీ ప్రార్థించడం వల్ల నష్టం ఏంటంటే మీకు ఆ ఏకాగ్రత నష్టం అయ్యే అవకాశం ఉంది. అవునా? ఇది అనన్య భక్తి. ఇది మొదటిది రమణ మహర్షి చెప్పింది. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏమన్నా చెయ్యి, కానీ నీ మనసు అక్కడ ఉండాలంటున్నారు. మనసు అక్కడ ఉండాలంటే
మనం ఎవరైతే ప్రార్థిస్తున్నామో ఆయన ఆ తత్వం ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఇది రమణ మహర్షి ఆయనకి చెప్పిన ఉపదేశం. మనం ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఎలాగైనా అన్ని రూపాల్లో ఈశ్వరుడే కదా. ఏ రూపం మనకి ఇష్టమో, మన మనసు లగ్నం అవుతుందో ఆ రూపంలో మనం ఆ పరమతత్వాన్నే గుర్తించి భక్తి భావనతో మనం ప్రార్థించవచ్చు. కానీ తెలుసుకోవాలి ఇప్పుడు ఏమని, ఈ రూపానికే సీమితం కాదు అని. అందుకనే ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎన్నో దేవతలు ఉన్నారు మనకి. వాళ్ళందరూ అన్ని రకాలుగా ఉన్నారని కాదు, మన కోసం ఆ రూపంలో ప్రకటమయ్యారు. ఇదివరకే పురాణాల్లో లేని దేవతలు ఇప్పుడు ఉన్నారు కదా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మన కోసం, మనం ఏ రకంగా మనకి ఏకాగ్రత కలుగుతుందో ఆ రకంగా ఈశ్వరుడు మన దగ్గరికి వస్తున్నారు. అది మనం గుర్తిస్తే చాలు. అప్పుడు అనన్య భక్తి మనలో పెంపొందుతుంది. అది తర్వాత మనం ఈశ్వరుడిని ప్రార్థిస్తామా కోరికల రూపంతోనే, కోరికలు లేకుండానా? కోరికలు ఉన్నాయంటే రమణ మహర్షి ప్రకారం ఆ భక్తి అంత ఫలప్రదానం కాదు. ఎందుకని అసలు మనకు ఎందుకు ఈ కోరికలు? కోరకుండా ఉండలేం కదా. ఎందుకనంటే అదొక అలవాటు. మనం పెరిగిన సమాజంలో మనం ఎవరితో మనం వ్యవహారం ఏం చేసినా ఏదో ఒకటి లాభాన్ని చూస్తాం అనేది మనకి ఒక అలవాటు అయిపోయింది. సమాజం అలా ఉంది కాబట్టి అది మనకు ఒక అలవాటు. ఇప్పుడు ఎవరి దగ్గరన్నా మనం మాట్లాడాలన్నా, ఏమన్నా చేయాలన్నా, లేకపోతే వ్యవహారం ఏ రూపంలో అన్న వ్యవహారం చేయాలంటే మనకి ఏంటి లాభం ఉందంటో అనేది చిన్నతనం నుంచి అలా అలవాటు అవుతూ వస్తుంది. అదే అలవాటు మనం ఈశ్వరుడి మీద కూడా ప్రయోగిస్తున్నాం. ఇప్పుడు ఆయన దగ్గర కొంచెంసేపు కూర్చున్నాం, గుడికి వెళ్ళాం, కష్టపడి ఎక్కడికన్నా ఏదో ఒకటి అడగాలి కదా. ఎందుకంటే అడగటం అనేది మనకి అలవాటు అయిపోయింది. అందుకని పూజ అనేది ఇప్పుడు మామూలుగా పూజలోనే ఒక భాగంగా కోరికలు ఒక లిస్ట్ ఉంటుంది, ఇవన్నీ మాకు చేయండి అని. అవును, తప్పేముందండి? తప్పేమీ లేదు. అది ఫస్ట్. వేరే వాళ్ళని ఎవరినన్నా అడగడం కన్నా మనని సృష్టించి, మనని పోషించి, మనని సంరక్షించే ఈశ్వరుడిని అడగడంలో తప్పేమైనా ఉందా? తప్పులేదు. కానీ ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సింది, మనం నష్టపోతున్నాం అనేది. మనం ఎవరిని ప్రార్థిస్తున్నాం ఇక్కడ? ఈశ్వరుడిని. ఈశ్వరుడు అంటే ఎవరు? ఆయన ఎక్కడున్నాడు? సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు, సర్వశక్తి సంపన్న. ఆయనకి చేయలేదంటే ఏమన్నా ఉందా? ఏం లేదు. సర్వజ్ఞ, ఆయనకి తెలవంది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఈయన్ని మనం ప్రార్థించేది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం నాకు ఇది చేయవయ్యా అంటే మనకి నష్టం అది. అందుకని అసలు మనం ఎవరో, నిజంగా మనకు అసలు ఏం కావాలి అనేది మనకు తెలుసా, ఆయనకి తెలుసా? ఆయనకే తెలుసు కదా. మరి అక్కడికి వెళ్ళి మన తెలివితేటలు అనుకుని మనం అక్కడ ప్రదర్శిస్తే అవి తెలివితేటలు అవుతాయా? అవ్వో. అక్కడికి వెళ్ళి మనం ఏమన్నా కోరితే నష్టపోయేది మనం అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎవరు? ఆయనకి తెలవంది ఏమీ లేదు. ఆయన చేయలేదంటే ఏం లేదు. మరి చేయలేదంటే ఏం లేదంటే మరి నాకు ఎందుకు చేయట్లేదు? నీ ప్రకారం ఆయన చేయరు. ఆయనకి ఏదైతే నీకు ఆ సమయానికి, ఆ సందర్భానికి, మళ్ళీ నీ భవిష్యత్తుని కూడా ముందులో పెట్టుకుని నీకు ఏది అవసరమో అదే ఆయన చేస్తారు. అప్పుడప్పుడు మనకు అనిపించవచ్చు, ఇప్పుడు మనకి తీరం నష్టం జరిగిందని అనుకోవచ్చు మన ప్రకారం.
కానీ ఆయన ప్రకారం కాదు, నీకు ఇంకా మేలే జరుగుతుంది. ఇంకా మనకు తెలిసిందండి, ఈ జన్మలో కూడా మనకు మొత్తం తెలియదు సీక్వెన్స్ అసలు ఏంటనేది. ఇంకా జన్మల గురించి మనకు తెలుసా? తెలియదు. ఇవన్నీ తెలిసిన ఆయన ఎవరు? ఈశ్వరుడు. ఇప్పుడు ఆయన ముందు మనం తల వంచి నాకు ఇది చేయి అంటే సరే పో అంటాడు ఆయన. కానీ ఆయన తెలుసు దానివల్ల మనకి అంత మేలు ఏం కలగదని. అందుకని ఇప్పుడు ఇక్కడ మనం ఈశ్వరుడి ముందు నిష్కామమైన భక్తిని అలవాటు చేసుకుంటే దానివల్ల లాభం ఎవరికి? మనకే లాభం. ఈ నిష్కామ భక్తిని అహేతుక భక్తి అని. అక్కడ బిజినెస్ కాదు ఆయనతో, కాజ్ ఎఫెక్ట్. నో, మనం ఆయన ఎందుకు ప్రార్థిస్తున్నాం? ఆయన ఈ సర్వ సృష్టిని సంరక్షించేది ఆయనే. కాబట్టి మనం ఆయన కాకుండా ఇంకెవరికి ప్రార్థించాలి? అందుకని ప్రార్థిస్తున్నాం. అక్కడితో అయిపోయింది. ఏది మేలో నాకు అది ఆయన చూసుకుంటారు, అంతే. అక్కడితో అయిపోయింది పూజ. ఇలా ఎవరన్నా ఉన్నారా? ఇలాంటి అహేతుకమైన భక్తి, అనన్య భక్తి సాధన చేసిన వారు మన చరిత్రలో ఉన్నారా అంటే ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ రమణ మహర్షి ఎవరి పేరు చెప్పారు? ప్రహ్లాదుడు అన్నారు. ప్రహ్లాదుడు కథ మనకి తెలిసిందే కదా. కానీ మనకు తెలిసిందే కదా, ఇప్పుడు మీరు సినిమా చూసే ఉంటారు కదా, భక్త ప్రహ్లాదుడు. అది విష్ణు పురాణం ఆధారంగా ఆ కథ అక్కడ రూపొందించారు. అదే కాదు, ఇంకా ఉన్నాయి. ప్రహ్లాదుడి కథ యోగా వాసిష్ఠలో వస్తుంది, ఉపశమ ప్రకరణ. ఇది మనం చూడాలి టూకీగా. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడే ఈ అనన్య భక్తి, ఈ అహేతుక భక్తికి ఉత్తమమైన ఉదాహరణ ప్రహ్లాదుడని భగవానే చెప్పారు రమణ మహర్షి కూడా ఎక్కువ యోగా వాసిష్ఠుని కూడా ఆయన అప్పుడప్పుడు ఆయన బోధనలు సూచిస్తూ ఉంటారు. యోగా వాసిష్ఠలో ఏం చెప్తారు ప్రహ్లాదుడి గురించి? నరసింహ రూపంలో వచ్చి వాళ్ళ తండ్రిని ఆయనకి మోక్షాన్ని ప్రసాదించి తర్వాత ఈ ప్రహ్లాదుడి వారు అక్కడ ఉంటారు కదా, దేవతలందరూ అడిలిపోతారు ఆ రూపం చూసి. బాబు నువ్వు ముందుకెళ్ళి కొద్దిగా అంటారు. అప్పుడే ఆయన శాంతిస్తాడు. రా బాబు అని, నీకు ఏమన్నా ఒక వరం తీసుకో, ఎందుకంటే నేను ఎవరికి దర్శనం ఇచ్చినా వాళ్ళకి వరం ఇస్తాను, నీకు ఏమన్నా వరం కావాలంటే తీసుకో అంటారు. ఇది కథ, యోగా వాసిష్ఠలో వచ్చిన కథ. ఇదే రకరకాలుగా ఉంటుంది. లేకపోతే ఆయన నరసింహ స్వామి ఆ అవతారం అక్కడితో అవసానం అయింది. తర్వాత విష్ణు రూపంలో ఆయన ఉన్నారు. కానీ ఇక్కడ ప్రహ్లాదుడు అంతర్ముఖమై ప్రార్థించగా మళ్ళీ విష్ణువే వచ్చారు. ఏ రకంగా తీసుకున్న ఉద్దేశం ఒకటే. ప్రహ్లాదు నీకు ఏం కావాలని కోరుకో అంటే ఆయన ఏమడిగారు? నాకు అసలు ఏమీ లేదు కోరిక అన్నారు. ఇది ముఖ్యం. అదేంటి కోరిక? నేను ఇవ్వాల్సిందే నీకు వరం. ఎందుకంటే మాకు దేవతల్లో అలాంటి రూల్ ఉంది, ఎవరికైనా దర్శనం ఇచ్చామంటే వరం ఇస్తాం. నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వాలి నేను వరం? కోరుకో, ఏదో ఒకటి కోరుకో. ఇప్పుడు కోరుకోవాలి అంటే నాకు తెలియదు ఏం కోరుకోవాలో, నాకన్నా బాగా మీకు తెలుసు నాకు ఏది అవసరమో. నాకు ఏది అవసరం అని మీకు అనిపిస్తే అది నాకు ప్రసాదించండి. చూడండి, కోరారా? కోరలా. అలాంటి కోరిక. దానివల్ల ఆయనకి ఏమైనా నష్టం వచ్చిందా? ప్రహ్లాదుడికి లేదు, పరమమైన లాభం. ఆయన ఏమిచ్చారు అప్పుడు? నువ్వు ఓ పని చేయి, ఆత్మవిచారణ చెయ్యి అని చెప్పారు ఆయనకి సూచన. ఆత్మవిచారణ ఎలా చేయాలని టూకీగా చెప్పి ఆత్మవిచారణ చెయ్యి అన్నారు. దానివల్ల నీకు పరమమైన లాభం కలుగుతుంది. ప్రహ్లాదుడు ఆగలా, చెప్పారు కదా, ఈశ్వరుడే చెప్పాడు. ఆయన పరమమైన ఆ విచారాన్ని చేపట్టారు. దానివల్ల ఆయన స్వరూపం ఏంటనేది, ఈశ్వరుడు అసలు నిజమైన స్వరూపం ఏంటి అనేది ఆయన
అనుభవపూర్వకంగా గ్రహించారు. ఇప్పుడు ఈ ప్రహ్లాదుడి కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఒకటి, అనన్య భక్తి. ఆయనకి ఈశ్వరుడు ఒక్కడే. ఎవరో? నారాయణుడు. ఆ సచ్చిదానంద స్వరూపమే నారాయణ రూపంలో వచ్చింది. ఆ నారాయణ మీదే ఆయన పూర్ణమైన ఏకాగ్రత. ఆయన లక్ష్యం నారాయణుడు. అనన్య భక్తి. సో మనకు కూడా అనన్య భక్తి ఏ రూపంలో అయినా పర్వాలే, కానీ ఆ ఏకాగ్రత ఉండాలి అక్కడ. 2, కోరికలు ఉన్నాయా ఆయనకి? లేవు. అహేతుక భక్తి, అనన్య భక్తి, అహేతుక భక్తి. దానివల్ల ఆయనకి నష్టం ఏమైనా వచ్చిందా? లేదు. ఈశ్వరుడి ద్వారా ఆయనకి ఆత్మవిచారణలో ప్రేరణ లభించింది. ప్రహ్లాదుడు సరే, ఆత్మవిచారణ వల్ల ఏంటి లాభం? పరమమైన శాంతి. ఆయన ఉండేది ఎక్కడ? అసుర లోకంలో, అసురుల మధ్య. కానీ ఆయన ఎలా ఉన్నారు? శాంతంగా ఆయన జీవితం గడిపింది. అంతేకాదు వాళ్ళు కూడా ప్రభావితులయ్యారు ఈయన వల్ల. అందరికీ శాంతి. ఆయన శాంతంగా ఆయన ఉన్నారు, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కూడా శాంతంగా ఉన్నారు. ఇక అంతకన్నా ఏం కావాలి? అవునా? మనం శాంతంగా ఉండాలి. ముందు మన చుట్టూ ఉన్నవాళ్ళు శాంతంగా ఉండాలి. అంతకన్నా జీవితంలో సాధించాల్సింది ఏమన్నా ఉందా? ఆ శాంతికి కావాల్సిన వ్యవహారాలు చేయాలి, అంటే దీనికి అనుకూలమైనవి. కానీ అన్నిటికన్నా ఉత్తమమైనది ఇది అనేది మనం తెలుసుకుంటే చాలు. ఇవన్నీ మనకి ఈ ప్రహ్లాదుని ఎగ్జాంపుల్ ద్వారా మనకి స్పష్టం అవుతాయి. ప్రహ్లాదుడు వాళ్ళు ఎలా ఆత్మవిచారం చేశారో మనం చేద్దామా? ఒక 3 నిమిషాలే. ఈ శరీరంతో మనం ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నాం, కళ్ళు మూసుకుని. ఈ శరీరంతో నేను సీమితమా? కాదు. ఈ పంచ ఇంద్రియాలతో కూడుకున్న ఈ శరీరమేనా నేను? కాదు. మనస్సుని. మనసు కూడా నాకు తెలుస్తుంది. మనసు కాదు. మనస్సులో ఆలోచనలు అన్నీ నా బుద్ధికి తెలుస్తుంది. ఆ బుద్ధి నేను? బుద్ధి కూడా కాదు. ఇంక ఏమీ తెలవట్లేదు. ఏమీ తెలవని ఆ శూన్యమా నేను? అది కూడా కాదు. ఎందుకని? ఆ శూన్యం నాకు గోచరం అవుతుంది కాబట్టి. మరి నేను ఎవరిని? శూన్యం కూడా తెలుసుకునే ఆ చైతన్యం. ఆ చైతన్యానికి రూపం లేదు, పరిమితి లేదు, అనంతంగా ఉంది. అనంతమైన ఆ చైతన్య తత్వం.
ఈశ్వరుడే ఆ చైతన్యతత్వం. అప్పుడు ఈశ్వరుడు నాలో, ఈ చైతన్యతత్వంగా నాలోనే ఉన్నాడు. నాలో ఉన్నాడా? నేనే ఆ చైతన్యతత్వంలో ఉన్నా. ఈ శరీరం ఆ చైతన్యతత్వంలోనే ప్రకటమవుతుంది. మన చుట్టూ ఉన్న శరీరాలు కూడా ఆ చైతన్యతత్వం యొక్క ప్రకట రూపాలు. నారాయణ రూపంలో, పరమశివ రూపంలో ఉన్న ఆ రూపాలు కూడా ఈ పరమ చైతన్యతత్వం యొక్క ప్రకట రూపాలు. ఈ అనంత చైతన్యమే శాంతి. ఓ ఈశ్వరుడు దేవాలయంలోనే లేడు, మనలోనే ఉన్నాడు. అంతటా ఆయనే ఉన్నారు. ఆయన యొక్క ప్రకట రూపాలే అందరూ. ఈ రకంగా మీరు మీ పూజ ముగించిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఇలా ఒక ఆత్మవిచారణ. అందుకని నారాయణుడే చెప్పాడు ఆయన ఉత్తమ భక్తుడైన ప్రహ్లాదుడితో ఆత్మవిచారణ చేయండి అని. కాబట్టి మనం కూడా అలవాటు చేసుకోవచ్చు. సో ఇవాళ మనం చూసింది అనన్యమైన భక్తి, అది ఎలా మనం పెంపొందించుకోవచ్చు. తర్వాత అహేతుక భక్తి, దానివల్ల లాభం ఏంటి? ఆత్మవిచారణలో విచారణ వైపు మన మనస్సు వెళ్ళటానికి అవకాశం ఎక్కువ ఉంది.